బీజేపీ గవర్నమెంట్ ఏం చేయబోతున్నారు? బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ కూల్చేయాలని చూస్తున్నారా ఏంటి? కాంగ్రెస్ గవర్నమెంట్ సరిగ్గా ఉంటే ఎవరు తోయరండి. వాళ్ళ గోతి వాళ్ళే తవ్వుకున్నారు. యాక్చువల్గా ఎలక్షన్స్కి ముందు ఏమేమి హామీలు చేశారండి? మళ్ళీ మహిళలకు అందరికీ హామీల రూపంలో స్వర్గమే చూపించిండ్రు. ఇప్పుడు పవర్లోకి వచ్చిన తర్వాత 8 నెలలు కాకముందే చుక్కలు చూపిస్తున్నారు. మహిళల మీద అత్యాచారాలు జరుగుతాయి, చిన్నపిల్లల మీద అగత్యాలు జరుగుతాయి. 3 ఏళ్ల పాప మీద జరిగినప్పుడు కూడా స్పందించని సీఎం, హోమ్ మినిస్ట్రీ కూడా ఆయన చేతిలో ఉందండి. ఇటువంటి గవర్నమెంట్ని ఎలా భరించమంటారు? ఇటువంటి గవర్నమెంట్ తుంగలో దొక్కకపోతే ఎలా బతకాలి మేము? మహిళలకి 2500 రూపాయలు మహాలక్ష్మి పథకం కింద పెద్ద మొదటి ప్రియారిటీ ఇస్తాము, పెద్ద గద్దె వేస్తాము అని ప్రగల్భాలు పలికారు. ఎవరు? రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గారు ఒక డిక్లరేషన్ రూపంలో వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము, పవర్లోకి వచ్చిన నెక్స్ట్ డేనే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. అంతకుమించి ఒక అడుగు ముందు వేసి రేవంత్ రెడ్డి గారు 100 రోజుల్లో ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. 100 రోజులు కాదు, ఇప్పుడు 200 రోజులు దాటిందండి. ఇంతవరకు ఆ ఊసు లేదు. ఏమయ్యారండి? రాహుల్ గాంధీ గారు ఎక్కడున్నారు? రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్ట్రీ మీ చేతిలో ఉంది. చీఫ్ మినిస్టర్ గారు మీరు ఏం చేస్తున్నారు? మీ ఫోకస్ అంతా పక్క పార్టీల్లోంచి ఎమ్మెల్యేలను తీసుకురావడం తప్ప మా మహిళల మీద, మహిళా రక్షణ మీద, మహిళా సంక్షేమ పథకాల మీద శ్రద్ధ లేదండి మీకు. మా తెలంగాణ మహిళలంటే మొదటి నుంచి మీకు చిన్న చూపే. మా మహిళల్ని మోసం చేయడము మీ పని. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అబద్ధాలు, అరాచకాలు, కరప్షన్, కుటుంబ పాలన, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అండి. ఏ రోజు ఏ మహిళకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదండి. ఏ రోజు ఏ మహిళకి మర్యాద ఇవ్వలేదండి. ఏమన్నా అడిగితే ఆ ఫ్రీ బస్సులు అంటారు. ఆ ఫ్రీ బస్సులు ఎవరు అడిగారండి? ఫ్రీ బస్సులు ఇచ్చి మా విలువ పోగొట్టడం తప్ప మీరు చేసింది ఏం లేదు. ఉన్న బస్సులను తగ్గించారు. వచ్చే ఫెసిలిటీ కాస్తో కోస్తో ఫెసిలిటీ ఉన్నది కూడా తగ్గించి ఇప్పుడు మమ్మల్ని ఫ్రీ బస్సులు ఇచ్చాము. ఎవరు అడగలేదండి మిమ్మల్ని ఫ్రీ బస్సు వద్దండి. మాకు ఫ్రీ బస్సు మాకు ఇవ్వాల్సినవి ఇవ్వండి. విద్యార్థినులకు స్కూటీలు ఇస్తా అన్నారు. 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులకు స్కూటీలు ఇస్తున్నారు. ఇప్పుడు బడ్జెట్ లేదండి. ముందు బడ్జెట్ గురించి తెలియదా? పాపులేషన్ ఏముందో తెలియదా? వాటికి ఎంత ఖర్చు అవుతుందో తెలియదా? ఈ అంచనాలే వేయలేని సీఎం దేనికి పనికి వస్తామండి? సీఎం పదవికి మీరు అనర్హులండి. మా మహిళల మీద, 3 ఏళ్ళ అమ్మాయిల మీద, 6 ఏళ్ళ అమ్మాయిల మీద అఘాత్యాలు జరుగుతుంటే మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా? చూస్తూ ఊరుకున్న సీఎం గారు ఏం సమాధానం చెప్పాలి? రేవంత్ రెడ్డి గారు మీరు ఎక్కడున్నారు? మాకు వెంటనే తెలంగాణకు వచ్చి తెలంగాణ మహిళలను రక్షించుకుంటారా? లేకపోతే మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటారా? లేకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించమంటారా? మేము తెలంగాణ మహిళా మోర్చా తరఫు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు ఇచ్చిన హామీలన్నీ 2500 రూపీసే కానీ, ప్రతి మహిళకు 2500 రూపీసే కానీ, ప్రతి ఒక్క నవవధువుకి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారమే కానీ, ఈ ఎడ్యుకేషన్కి 18 సంవత్సరాలు నిండిన ప్రతి అమ్మాయికి స్కూటీతో పాటు 5 లక్షల విద్యా కార్డు కానీ, ఇవన్నీ మీరు తక్షణమే ఇంప్లిమెంట్ చేసి మా తెలంగాణ మహిళలను ఆదుకోకపోతే మేము ఇటువంటి దీక్షలను, ఇటువంటి ధర్నాలను రాష్ట్ర వ్యాప్తంగా చేసి మీరు ఈ పథకాలన్నీ నెల లోపల ఇంప్లిమెంట్ చేసేటట్టు చేస్తాం. ఇది మా మహిళా మోర్చా నుంచి మీకు ఒక హెచ్చరిక. 5 ఏళ్ల పాటు గవర్నమెంట్ ఉంటుందనుకుంటున్నారా? ఈ విధంగా ఉంటే 5 ఏళ్ళు కాదండి, సంవత్సరం ఉండడం కూడా కష్టం అండి. ఇప్పుడు ఏదో 8 నెలలు గడిచింది కానీ అహో అని గడిచింది. పీపుల్ ఇంకా చూస్తున్నారు. తెలంగాణ మహిళలు కానీ, తెలంగాణ ప్రజలు కానీ మూర్ఖులు కాదు. వాళ్ళు మీరు చేసే ప్రతి ఒక్క వంచన, ప్రతి ఒక్క మోసాన్ని గమనిస్తున్నారు. మీకు వాళ్ళే సరైన బుద్ధి చెప్తారు. వితిన్ 1 ఇయర్లో ఈ గవర్నమెంట్ రాలిపోతుందండి. ఒకవైపు మా బీజేపీ పార్టీనే చూడండి. నరేంద్ర మోడీ గారు ఒక లక్ష్యంతో 1 కోటి మంది మహిళలను లఖ్పతి దీదీలను చేస్తున్నాడండి. లఖ్పతి దీదీలు చేసి అందుకు కావాల్సిన అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా. మహిళలకు ప్రతి విషయంలో పెద్దపీట వేసి 33% రిజర్వేషన్ ఇచ్చాడు. చట్టసభల్లో మహిళలకు కొలువులు ఇచ్చాడు. మొదటిసారిగా ఒక మహిళా ప్రెసిడెంట్ని చేశాడు. ఇన్ని చేస్తున్న బీజేపీ ఎక్కడ? ప్రతి విషయంలో మోసం చేస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడ? సో తెలంగాణ ప్రజలు మేలుకున్నారండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే కాలం ఆసన్నమైంది. ఓకే మేడం.